మాతో సమాచారం సేకరిస్తున్నాడని ఆలోచించి పట్టుకుని అడిగితే అతను ఐడెంటిటీ చెప్పలా. ఫైనల్గా నేను కానీ లోకేష్ గారు, అశోక్ బాబు గారు మేమందరం కలిసి కార్యకర్తలు మంచి ఉధృతంగా ఉన్నారనే ఉద్దేశంతో కోపం మీద ఉన్నారని మేము అతను రక్షించి స్థానిక సిఐ గారిని పిలిచి అతన్ని జాగ్రత్తగా అప్పచెబితే మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెబుతున్నాను. నేను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. నా మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. అంటే దుర్మార్గం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగించగలిగే స్థాయికి పోలీసు యంత్రాంగం దిగజారిపోయింది. ఇటువంటి వాళ్ళందరి మీద కూడా అదే కృష్ణాయపాలెంలో దళితులు ఎస్సీ ఎస్టీ రైతులు ప్రశ్నించినందుకు నసరాపేట జైల్లో 19 రోజులు జైలు పాలయ్యారు. కానీ వాళ్ళు కూడా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. దౌర్జన్యం చేయటమే కాదు, సపోర్ట్ చేయటమే కాదు, తప్పుడు కేసులు పెట్టడమే కాదు, లాఠీ ఛార్జీలే కాదు, అనేక రకాలుగా ప్రత్యేకంగా హింసించడం. కానీ ఎమ్మెల్యే గారు ఒక పాయింట్ అంటే నేను అనేది ఇన్ని కళ్ళ ముందు ఎవిడెన్సెస్ తో సహా కనిపిస్తున్నాయి. ఎలా గీత దాటారు లేదా ఎంత ఏకపక్షంగా లేదా కక్షపూరితంగా వ్యవహరించారన్నప్పుడు అధికారులు అనేది వాళ్ళకున్న గైడ్ లైన్స్ రూల్స్ పాటించకుండా క్లియర్ కట్ గా డీవియేట్ అయ్యారు అని అన్నప్పుడు చాలా మంది ఇప్పుడు జూలై ఎండింగ్ కి రిటైర్ అయిపోతుంటే గట్టిగా చర్యలు తీసుకుంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టు కదా. సో ఏమైనా ఆ దిశగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏదైనా మీరు ఎలా వెళ్ళబోతున్నారు, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు? ఇప్పుడిప్పుడే బాధితులందరూ బయటకు వస్తున్నారు, కంప్లైంట్స్ చేస్తున్నారు మా మీద ఇట్లా జరిగిందని. జూలైలో రిటైర్మెంట్ అయినంత మాత్రాన, రేపు జూన్లో రిటైర్ అయినంత మాత్రాన వాళ్ళ మీద ఉన్న హలో సార్ వింటున్నాం, చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. జూన్లో రిటైర్ అవుతున్నాయి. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఉదాహరణకు చెప్తాను. ఆయన చీఫ్ సెక్రటరీ. ఆయన రెడ్డితనం చూపించుకున్నాడు కానీ చీఫ్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వ్యవహరించాల. కారణం ఏంటంటే పెన్షన్ విషయాలు తీసుకుందాం. రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి. కొత్త పెన్షన్స్ 7,000 రూపాయలు చంద్రబాబు గారు 4,000 పెంచిన పెన్షను ప్లస్ ఈ 3 నెలల బకాయి 7,000 రూపాయలు ఇస్తారు. ఆ 7,000 బకాయిలు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కోసం ఇప్పుడు చెప్పిన ఏదైతే ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు అనుసరించబోతున్న విధానాన్ని మేము ఆ రోజున సజెస్ట్ చేశాం. మేమందరం ఒక బృందంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని, సార్ సచివాలయ ఎంప్లాయీస్ కానీ స్థానిక సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ డివైడ్ చేసి పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు లెక్క పెట్టేస్తే ఒక్కొక్కరికి 50 మంది కంటే ఎక్కువ రారు, వాలంటీర్లను ఓడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతమంది సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం దగ్గర సిద్ధంగా ఉన్నారు, ఈ విధానం ఆలోచించండి అని చెప్తే ఆయన ఆలోచించకుండా ఆయన కేవలం ఒక సామాజిక వర్గంలోని ముఖ్యమంత్రిని కాపాడాలని, సొంత బంధువుని కాపాడాలని ప్రయత్నం చేశాడే తప్ప ఏం కాదు. అయితే ఆ నెల పంపిణీ చేసినప్పుడు మొదటిసారి ఏప్రిల్ నెల అనుకుంటా, ఏప్రిల్ నెల పంపిణీ చేసినప్పుడు సచివాలయ సిబ్బందికి ఇతర సిబ్బందికి అప్పచెబితే ఒక్క రోజులోనే 3 రోజులు డబ్బులు అందకుండా చేశాడు సెర్ప్ సిఇఓ గారు. డబ్బు ఖాతాల్లో జమ అయిన వెంటనే పంపిణీ ఒక్క రోజులో 93% జరిగింది. అంటే సిబ్బంది ఉన్నారు, పంపిణీ చేయడానికి సంస్థ ఉంది. నిజంగా వత్తాసు పలికిన వాళ్ళనే పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ భర్తం పట్టమని అన్నారు. ఇది ఒక సూపర్ చర్య. నిజంగా చెప్పాలంటే ఎవరెవరు వత్తాసు పలికారో నిజంగా కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చి ఇప్పుడన్నా న్యాయం నిరూపించుకోండి, మీ పద్ధతి మార్చుకుని భర్తం పట్టండి అని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినట్లు లెక్క. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఎవరెవరు అని క్లియర్ కట్గా తేలిన తర్వాత నేను అనేది రేపొద్దున తప్పు చేయడానికి భయపడాలి నెక్స్ట్, లేదంటే ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వం మారినా మారకపోయినా ఇలాంటి చర్యలు ఉంటాయి మన మీద అన్న విషయంలో ఏదన్నా ఆలోచన చేస్తున్నారా? అంటే ఒకటి మేడం గారు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే భయపడాలంటే కొట్టడమో లేకపోతే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని హింసించినట్టు పోస్టింగ్ ఇవ్వకపోవటమో కాదు కదా. చట్ట ప్రకారం వ్యవహరించాలి, రూల్స్ ప్రకారం వ్యవహరించాలి. రూల్స్ ప్రకారం వాళ్ళ మీద ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాలి తప్ప వైసీపీ లాగా మేము కూడా టిట్ ఫర్ టాట్ లాగా వ్యవహరిస్తాం కరెక్ట్ కాదు. ఉద్యోగుల పట్ల వ్యవహరించే విధానంలో ఒక ప్రొసీజర్ ఉంది గవర్నమెంట్కి, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాం.
తప్పు చేసిన వాడిని శిక్షింపబడాలి, కానీ రూల్స్ ప్రకారం శిక్షించబడాలి తప్ప ఏం కాదు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆఖరి రోజు ఖచ్చితంగా రిటైర్మెంట్కి పోస్టింగ్ ఇవ్వాల్సిందే. ఆయన ఎంత కక్ష సాధించాడు? ఒక చీఫ్ సెక్రటరీగా ఏబి వెంకటేశ్వర గారి విషయంలో క్యాట్ ఎన్నిసార్లు ఇవ్వాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా తిరిగి పోస్టింగ్ ఇవ్వకుండా రీఅపీల్ వేసుకునే పరిస్థితి జవహర్ రెడ్డి గారు చేశాడు. అటువంటి పరిస్థితి ఆయన కూడా ఒకరోజు రిటైర్ అవుతాడనే అంశాన్ని ఆయనకి ఈరోజు గుర్తొచ్చి ఉంటుంది. ఎందుకంటే మేము చెప్తున్నాం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం జరుగుతుంది, తీసుకునే యాక్షన్ ఫర్మ్గా ఉంటుంది, కానీ ప్రొసీజర్ ఫాలో అయ్యి జరుగుతుంది. రెడ్డిని గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి